హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్స్. మరి ఈ యొక్క వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నూతన జిల్లాల ప్రకారం ఇప్పుడు ఈ యొక్క వీడియోలో బాపట్ల జిల్లా గురించి చూడబోతున్నాం. మరి బాపట్ల అంటే మనకు గుర్తుకొచ్చేది బాపట్ల వ్యవసాయ విద్యాలయం. ఓకే, సో మన రాష్ట్రంలో మొట్టమొదట ఏర్పడినటువంటి అగ్రికల్చర్ విద్యాలయం ఇక బాపట్లలోనే ఉందన్నమాట. మరి కంప్లీట్గా ఇక్కడ డీటెయిల్స్ ఇక్కడ చూడబోతున్నాం. మరి బాపట్ల జిల్లాలో దీనికి జిల్లా కేంద్రం చేసి మనకు బాపట్లగానే ఉంది. సరిహద్దు జిల్లాలో చేసి మన గుంటూరు. ఓకే చూడండి, 1, 2, 3, 4 1, 2, 3, 4 ఇవి అనమాట 4. సో గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కృష్ణా జిల్లాలతో సరిహద్దును పంచుకుంటూ ఉంది బాపట్ల జిల్లా. మరి దీనికి సౌత్లో మనకి బే ఆఫ్ బెంగాల్ ఉంది. ప్రతి ఒక్క రాష్ట్రానికి కూడా మ్యాక్సిమం ఇక నుంచి ఈ తిరుపతి జిల్లా వరకు మనకు వచ్చేది సౌత్లో బే ఆఫ్ బెంగాల్ గుర్తించండి. మరి బాపట్లలో భారతీయ వాయుసేన కేంద్రం ఉంది. చాలా ఇంపార్టెంట్ మనకు. సూర్యలంక అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అంశం, సూర్యలంక. సో సూర్యలంకలో మనకు వాయుసేన కేంద్రం కూడా ఉందన్నమాట, ఎయిర్ ఫోర్స్. మరి దక్షిణ భారతదేశపు తొలి వ్యవసాయ కళాశాల కూడా ఇక్కడ ఏర్పాటు కాబడింది. మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దక్షిణ భారతదేశంలోని తొలి వ్యవసాయ కళాశాల 1945 జూలై 11వ తేదీ నాడు యొక్క బాపట్లలోనే స్టార్ట్ కావడం జరిగింది. ఇక్కడ మనకి ముఖ్యమైనటువంటిది బట్టిప్రోలు స్తూపం కూడా చాలా ఇంపార్టెంట్. అదే మాదిరి ఇక్కడ సూర్యలంక సముద్ర తీరం కూడా మనకు చాలా ముఖ్యమైనటువంటిది. ఇక్కడ మనకు ఒక ఓడరేవు కూడా ఉంది. స్వాతంత్రోద్యమంలో ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో 1919లో నిర్వహించినటువంటి చీరాల పేరల ఉద్యమం చాలా ఫేమస్ మనకు హిస్టరీలో, ఆంధ్ర హిస్టరీ పరంగా. సో చీరాల పేరల ఉద్యమం జాతీయ స్థాయిలో పేరుగాంచింది అనమాట. మరి చూస్తే ఇక్కడ దర్శనస్థలాలు ఏమున్నాయంటే భావనారాయణ స్వామి దేవాలయం, భావనారాయణ స్వామి దేవాలయం ఉంది. అదే మరి ఇక్కడ బట్టిప్రోలు బౌద్ధరామం ఉంది. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఎక్కడైనా సరే మనకు బౌద్ధ క్షేత్రాలు కానీ జనక్షేత్రాలు కల్చర్ మీద, జిఏ ట్యాక్స్ మీద నదులు ఇచ్చినప్పుడు కంపల్సరీ వాటిని బాగా చూడాలి. ముఖ్యంగా బుద్ధిజం గురించి ఏ బిట్టు ఇచ్చినా కూడా మనం వదలకూడదు. బౌద్ధిజం కావచ్చు, జైనిజం కావచ్చు, ప్రతి బిట్టు కూడా మనకి ఇంపార్టెంటే. ఇక్కడ మనకు బట్టిప్రోలు బౌద్ధరామం కూడా మనకు ఇక పల్నాడు ఇక్కడ మనకు బాపట్ల జిల్లాలో ఉందన్నమాట. మరి ఇక్కడ చీరాల పేరల ఉద్యమం జరిగింది. ఇక్కడ చీరాల అనేది వస్త్ర పరిశ్రమకు ప్రధాన కేంద్రం ఇక్కడ. మరియు జీడి మామిడి పరిశోధన కేంద్రం కూడా మన బాపట్లలోనే కలదు. సో జీడి మామిడి పరిశోధన కేంద్రం కూడా మనకు ఇక్కడ ఉందన్నమాట. మరి ఫేమస్ బీచ్ ఇక్కడ ఏమున్నాయంటే సూర్యలంక బీచ్. ఇది చాలా ఇంపార్టెంట్. సూర్యలంక బీచ్, దీన్నే మనం బాపట్ల బీచ్ అని కూడా అంటాం. అదే జిల్లాతో పేరు ఏర్పడింది. సో సూర్యలంక బీచ్ లేదా బాపట్ల బీచ్ అనేది కూడా మన ఏది జిల్లాలో ఉంది. మరియు చీరాల బీచ్, ఓకే చీరాల పేర్ల ఉద్యమం కాబట్టి చీరాల బీచ్ కూడా ఇక్కడ ఉంది. సో చీరాల బీచ్ అనేది దీన్ని మనం ఓడరేవు బీచ్ అని కూడా అంటాం. చీరాల బీచ్ మరో పేరేమి ఓడరేవు బీచ్ అనే పేరు కూడా ఉంది. తర్వాత రామాపురం బీచ్ ఈ 3 కూడా ఇక్కడే ఉన్నాయి. సూర్యలంక బీచ్, దట్ ఈస్ కాల్డ్ ఆల్సో నోన్ యాజ్ బాపట్ల బీచ్. మరియు చీరాల బీచ్, దీన్ని ఓడరేవు బీచ్ అని కూడా అంటాం. మరియు రామాపురం బీచ్, ఈ 3 బీచ్లు ఈ జిల్లాలో మనకు చాలా ముఖ్యమైన ఫేమస్ అనమాట. మరి ఇక్కడ సూర్యలంక బీచ్ గురించి మనం స్పెషల్గా చదవాల్సి ఉంటుంది. సూర్యలంక బీచ్ మరి ఎందుకంటే ఇది సూర్యలంక బీచ్ సిచ్యువేటెడ్ ఆన్ ది బే ఆఫ్ బెంగాల్. సూర్యలంక బీచ్ అనేది బంగాళాఖాతంలో మనకు ఏర్పాటు కాబడింది అనమాట. ద బీచ్ నేమ్ సూర్యలంక ఈజ్ బిలీవ్డ్ టు బి డిరైవ్డ్ ఫ్రమ్ ద సన్ గాడ్. అంతే కదా, సూర్య అంటే సూర్యుడు, ఓకే సన్ గాడ్ లేకుంటే సూర్య అంటే సన్ అనమాట. హూ ఈజ్ సెడ్ టు హ్యావ్ విజిటెడ్ బ్లెస్డ్ ద ఏరియాస్ అనమాట. ఓకే దెన్ కాబట్టి సూర్యలంక బీచ్, దీన్నే మనం బాపట్ల బీచ్ అని కూడా అంటాం. ఇది మనకు సూర్యలంక బీచ్ ఎక్కడుంది? ఇది బే ఆఫ్ బెంగాల్లో ఉంది, లైక్ షార్ కేంద్రం లాగానే. మరి నెక్స్ట్ వచ్చి మనకు ఓడరేవు ఉంది. ఇక్కడ మోటుపల్లి ఓడరేవు చాలా ఇంపార్టెంట్ వన్, మోటుపల్లి ఓడరేవు. సో మోటుపల్లి ఓడరేవు చూస్తే మోటుపల్లి ఓడరేవు బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలంలో ఉంది. ఇది వచ్చేసి మనకు బాపట్ల జిల్లాలోని చిన్నగంజాం మండలంలో మనకు మోటుపల్లి ఓడరేవు ప్రసిద్ధి చెందింది. మరి ఇక్కడ రుద్రమదేవి పరిపాలనా కాలంలో మార్కోపోలో చాలా ఇంపార్టెంట్ మిత్రమా. రుద్రమ పరిపాలనా కాలంలో మనకు మార్కోపోలో మోటుపల్లి ఓడరేవును సందర్శించారనమాట. సో కాబట్టి మనకు రుద్రమదేవి పరిపాలనా కాలంలో మార్కోపోలో, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. మార్కోపోలో మోటుపల్లి ఓడరేవును సందర్శించారు. ఇది మనకి చాలా ఇంపార్టెంట్, అడగచ్చు అనమాట. సో మార్కోపోలో ఎవరి పరిపాలనా కాలంలో
మోటుపల్లి ఓడి సందర్శించారంటే రుద్రమదేవి పరిపాలన కాలంలో గుర్తుపెట్టుకోండి. మరి కాకతీయుల కాలంలో మోటుపల్లి ప్రధాన ఓడరే ప్రాంతం ఇది కాకతీయుల పరిపాలన కాలంలో. మరి వ్యవసాయ కళాశాల ఇక్కడ మనకు బాపట్లలో ఉంది. 1945 జూలై 11 మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం చేది స్థాపించబడింది అనమాట. అప్పుడు ఎందుకంటే మనం మద్రాసు రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి. తర్వాత సూర్యలంక అంటే మనకు ఏఎఫ్ఎస్, ఇది మనకి చాలా చనిపోయిన మిత్రమా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉంది. సూర్యలంకలో మనకి ఏముంది, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉంది. చాలా ఇంపార్టెంట్ మనకి ఇది. ఇక్కడ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ దీని యొక్క మెయిన్ పర్పస్ ఏమంటే సూర్యలంక హ్యాజ్ అన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్, ఎయిర్ ఫోర్స్ ఏఎఫ్ఎస్ అంటాం, విచ్ ఈజ్ ఎ మేజర్ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ పర్టికులర్లీ నోన్ ఫర్ ఇట్స్ మిజైల్ ఫైరింగ్ రేంజ్. ఇక్కడ మనం క్షిపణులను మనం పరీక్షిస్తూ ఉంటాం. ఎక్కడ మనకు అబ్దుల్ కలాం, ఒడిశాలో మనకు అబ్దుల్ కలాం ఐలాండ్ ఉందో అక్కడ మనం ఏం చేస్తాం, క్షిపణులు పరీక్షిస్తుంటామో ఆ విధంగా ఇక్కడ మనకు సూర్యలంకలో కూడా మనం ఏం చేస్తామంటే మిజైల్ ఫైరింగ్ రేంజ్ని ఇక్కడ మనం పరీక్షిస్తూ ఉంటాం. ఎందుకంటే ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ ఉంది కాబట్టి ఒకవేళ మిస్ఫైర్ అయినా కూడా ఇక్కడ క్షిపణి ఎక్కడ పడుతుంది, సో బే ఆఫ్ బెంగాల్ పడుతుంది. కాబట్టి ఇది మనకు సూర్యలంక అనేది మనకు చాలా ప్రాముఖ్యత వహిస్తుంది అనమాట. ఏఎఫ్ఎస్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సూర్యలంకాస్ ప్రైమరీ రోల్ ఈజ్ టు టెస్ట్ మిజైల్స్ అండ్ గైడెడ్ వెపన్స్. చూసారా, టు టెస్ట్ మిజైల్స్ అండ్ గైడెడ్ వెపన్స్ ఫర్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ద ఇండియన్ ఆర్మీ. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు మరి ఇండియన్ ఆర్మీకి ఇది మిజైల్స్ను ఇక్కడ టెస్టింగ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మనకు ఏఎఫ్ఎస్ సూర్యలంక అనేది చాలా ఫేమస్. మరి చూస్తే ఇక్కడ ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే మనకు రాయప్రోలు సుబ్బారావు. సో రాయప్రోలు సుబ్బారావు గారు ఈ యొక్క జిల్లాకు చెందిన వాళ్ళే, చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీ, పోయెట్. ఈయన రాసిన పద్యాలు చూస్తే ఈయన పేరు ఏమంటే నవ్య కవితా పితామహుడిగా పేరు గడించాడు ఈయన. ఓకే, నవ్య కవితా పితామహుడిగా టైటిల్ ఉంది. ఈ రాసిన ఈ యొక్క పద్యం ఎంత బాగుంది, ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. ఏ దేశం మేగినా ఎందుకు కాలిడినా, పొగడరా ఏ పీఠమిక్కినా ఎవరెవరినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం. నిజంగా ఇది చిన్నప్పుడైతే మేము చదువుకున్నప్పుడు చాలా ఎక్సలెంట్, పాట పాడుతూ ఉంటే నర్రాలు ఉత్తేజపడేట అనమాట. సో ఆ యొక్క పాట రచింది ఎవరంటే మనకు రాయప్రోలు సుబ్బారావు గారు అనమాట. దీంతో పాటుగా ఇంకొకటి ఎక్సలెంట్ పద్యం ఇంకోటి ఉందన్నమాట. అదేమంటే స్త్రీలు పొంగిన జీవగడ్డయి, పాలు పారిన భాగ్యసీమయ్యి, వ్రాలినది ఈ భరతఖండంబు, భక్తి పాడర తమ్ముడా అనే పాటను కూడా పాడి జనాలను ఉరి తొలగించాడనమాట రాయప్రోలు సుబ్బారావు గారు. సో దర్శన మిత్రమా, ఈ యొక్క జిల్లా నుంచి అయితే మాత్రం చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది మనకు. సో మిగతా జిల్లా అయితే చాలా ఉన్నాయి, కానీ ఈ యొక్క జిల్లా మాత్రం, బాపట్ల జిల్లా మాత్రం మనకి చిన్న జిల్లా కాబట్టి అటువంటి పెద్దగా అంటూ మనకేం లేవు. సో మనకు ఉన్నటువంటి మీకు కంప్లీట్గా చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ.